ఉపమాలంకారం. ఉపమా అంటే పోలిక. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పబడితే అది ఉపమాలంకారం. ఉపమేయం అంటే దేని గురించి చెప్తున్నామో అది. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది. వీటితో పాటు ఉపమాలంకారంలో సమాన ధర్మం, ఉపమావాచకం ఉంటాయి. సమాన ధర్మం అంటే పోల్చడానికి గల కారణం. అంటే రెండిటికి మధ్యలో ఉన్న పోలిక ఏమిటి? సమాన గుణం. ఉపమావాచకం అంటే ఆ పోలికను చెప్పడానికి ఏ పదాలు వాడుతున్నాం. ఉదాహరణకి వలె, అట్లు, పోలే, భంగి, అలా, లా మనం వాడేది. ఈ 4 ఉంటే ఏ 4? ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. ఈ 4 ఉండి ఉపమాలంకారం చెప్తే అది పూర్ణోపమ అంటారు. ఈ 4గిట్లో ఏదైనా ఒకటి లోపిస్తే దాన్ని లుప్తోపమ అంటారు. ఉదాహరణ చూద్దాం. ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది. ఇందులో ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చారు. ఎలా ఉందంట? చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. ఆమె ముఖం అనేది ఉపమేయం, చంద్రబింబం అనేది ఉపమానం. దేంతో పోలుస్తున్నాము? చంద్రబింబంతో. అది ఉపమానం. ఈ రెండిటికి మధ్య ఉన్న పోలికేంటి? ప్రకాశించడం. ఆ ముఖం కూడా ప్రకాశవంతంగా ఉంది కాబట్టి చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది అని పోలిక చెప్పారు. ఇందులో ఉపమా వాచకం ఏంటి? వలె. ఈ 4 కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇదేంటి? పూర్ణోపమ. ఇదే ఉదాహరణ ఇంకోలా చెప్తాము. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఇందులో సమానగుణమైన ప్రకాశించడం అనేది లేదు. అంటే ఇందులో సమాన ధర్మం పేర్కొనబడలేదు. కాబట్టి ఇది పూర్ణోపమ కాదు, ఇది లుప్తోపమ. మనం వాడే ఉదాహరణలు చూద్దాం. వాడు అల్లు అర్జున్లా డ్యాన్స్ వేస్తున్నాడు, ఆమె లతా మంగేష్కర్లా పాట పాడుతుంది అంటూ ఉంటాం. వాడు అనేది ఉపమేయం, అల్లు అర్జున్లా అనేది ఉపమానం, డ్యాన్స్ వేయడం అనేది సమాన ధర్మం, లా, వలె ఈ పదాలు ఉపమావాచకం. ఆమె లతా మంగేష్కర్లా పాట పాడుతుంది, ఆమె ఉపమేయం, లతా మంగేష్కర్ ఉపమానం, లా అనేది ఉపమావాచకం, పాడటం అనేది సమాన ధర్మం. సినిమా పాటల్లో కూడా ఉపమాలంకారాలు చాలా వరకు వాడుతూ ఉంటారు. దాంట్లో ఒకటి, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఇందులో ఆకాశమల్లె అంటే ఆకాశం ఎలా అయితే ఎదురు చూసిందో అలా. ఆకాశం అనేది ఉపమానం. ఆకాశమల్లే, అల్లే, వలే ఎలాగుంది కదా, అది ఉపమా వాచకం. వేచాను నీరాకకే, వేచి ఉండడం అనేది సమాన ధర్మం. ఇంకో పాట చూడండి. వేదంలా ఘోషించే గోదావరి. ఇందులో వేదంలా, వేదం అనేది ఉపమానం, పోలుస్తున్నాడు వేదంలాగా అని. లా అనేది ఉపమావాచకం. ఘోషించడం అనేది అంటే సౌండ్ చేయడం, ఘోషించడం అనేది సమాన ధర్మం. ఎవరిని అంటున్నాడు? గోదావరి. గోదావరి ఉపమేయం.